కొన్ని ఉత్పత్తులకే భారత మార్కెట్లు ఓపెన్, పూర్తిగా తెరవాలన్న యుఎస్ డిమాండ్ను భారత్ అంగీకరించలేదు. అమల్లోకి యుఎస్ ఇండియా మధ్యంతర ట్రేడ్ డీల్. ఇక్కడి రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లదు. చైనా, ఇండోనేషియా కంటే భారత్ పైనే తక్కువ సుంకాలు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. సో మీరు కూడా 2 చిరుతలు తీసుకొని ట్రంప్ భజన చేయండి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. సో దేశంపై టారిఫ్స్ ను 50 నుంచి 18% తగ్గించిన అమెరికా. భారత్ పై అమలవుతున్నటువంటి అమెరికా సుంకాలు శనివారంతో 18% చేరుకున్నాయి. అంతకుముందు 50% ఉన్నటువంటి వీటిని నిన్న రాత్రి నుంచి 18% తగ్గించినట్టు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అసలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి ముందు మధ్యంతర డీల్ కోసం ఫ్రేమ్వర్క్ కుదిరిందని, దీనిలో భాగంగానే సుంకాలు తగ్గాయన్నారు. దేశీయ ఎగుమతులు, ఉద్యోగాలు, మార్కెట్ యాక్సెస్ పెరిగేలా యుఎస్ తో ట్రేడ్ డీల్ జరగనుందని, మార్చి నెలలో వీటిపై సంతకాలు ఉంటాయని వెల్లడించినట్టు చూస్తా ఉన్నాం. సో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అసలు అమెరికాకు వెళ్ళే వాటి మీద సుంకాలు పడతాయా, వచ్చే వాటి సుంకాలు పడతాయా, అసలు అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్లో ఏం జరిగింది అనే విషయాలు చాలా మంది కూడా తెలియవు. సో దానికి సంబంధించి ఇది స్పెషల్ ఆర్టికల్ అన్నట్టుగా కనబడతా ఉంది. ఒకసారి చూద్దాం. దీనిలో చాలా క్లియర్ గా అన్ని కూడా కనబడతా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం. భారత్ పై అమెరికా సుంకాలు శనివారంతో 18% చేరుకున్నాయి. అంతకుముందు 50% ఉన్న ఈ సుంకాలు శనివారం రాత్రి నుంచి 18% తగ్గించినట్లు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అసలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి ముందు మధ్యంతర డీల్ కోసం ఫ్రేమ్వర్క్ కుదిరిందని, దీనిలో భాగంగానే సుంకాలు తగ్గాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలు జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేశాయి. భారతీయ ఎగుమతులు, ఉద్యోగాలు, మార్కెట్ యాక్సెస్ పెరిగేలా యుఎస్ తో ట్రేడ్ డీల్ జరగనుందని, మార్చి నెలలో వీటిపై సంతకాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ డీల్ తో భారత్ కు భారత్ ఎగుమతి చేసే $86.5 బిలియన్ ఉత్పత్తుల్లో సగానికంటే ఎక్కువ $44 బిలియన్ విలువైన ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పూర్తిగా రద్దవుతాయని గోయల్ తెలిపారు. మిగతా ఉత్పత్తులపై కూడా కాంపిటీటర్లతో పోలిస్తే తక్కువ సుంకాలు ఉండేలా డీల్ చేసుకున్నామని అన్నారు. సుమారు $30 బిలియన్ ఉత్పత్తులపై 18% మాత్రమే సుంకాలు పడతాయని, మిగతా $12 బిలియన్ ఉత్పత్తిపై అమెరికాలో సెక్షన్ 232 కింద సుంకాలు వేస్తున్నట్లు చెప్పారు. ఈ సెక్షన్ గురించి ఇంకా చర్చలు జరుపుతున్నామని అంటున్నారట. చూసాం. $30 ట్రిలియన్ మార్కెట్ అట. సో ఇది భారత్ కు సువర్ణ అధ్యాయం అట. భారత్ నుంచి వెళ్లే చాలా వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు తొలగిపోతాయన్న ఆయన ఈ విజయం సాధించిన రోజు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాల్సిందని అన్నారు. టీ, కాఫీ, కొబ్బరి నూనె, మసాలా దినుసులు, అరటికాయలు, మామిడి, జామ, అవకాడో, కివి, బొప్పాయి, పైనాపిల్, మష్రూమ్, సెరియల్స్, బ్యార్లీ, బేకరీ ఉత్పత్తులు, కోకోవా ఉత్పత్తులు, సెసేమి సీడ్స్ వంటి ఎన్నో పండ్లు, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు ఎత్తివేసిందన్నారు. ఎంఎస్ఎంఈలు, చేతి వృత్తులు, హ్యాండ్లూమ్స్ రంగాలకు ఏ రకంగానూ నష్టం చేయదని గోయల్ స్పష్టంగా చేశారు. అలాగే అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అయ్యే సుమారు $13 మిలియన్ విలువైన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై కూడా సుంకాలు రద్దయ్యాయని తెలిపారు. అలాగే జెమ్స్ వజ్రాలపై సుంకాలు ఉండవన్నారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే స్మార్ట్ ఫోన్లు, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్లు, అదేవిధంగా ప్రాథమిక ఆటో విడిభాగాలు, గడియారాలు, వాచ్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, హోండా కార్ సామాగ్రిపై సుంకాలు తగ్గిపోతాయని అన్నారు. టెక్స్టైల్స్, లెదరు, అపారల్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, సీ ఫుడ్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్ల ఎగుమతులకు కలిసి రానుంది. జనరిక్ ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్లు 0కు రావడంతో ఈ రంగం నుంచి భారీగా అమెరికాకు ఎగుమతులు పెరగనున్నాయంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో ఇవి మనం ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటాం. ఫార్మా, అదేవిధంగా ఆటోమొబైల్ సంబంధించినటువంటి ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. సో దీనిలో పెద్ద ఎత్తున దాదాపు $30 ట్రిలియన్ మార్కెట్ ఈ 2 దేశాల మధ్య ట్రేడ్ డీల్ జరిగినట్టుగా కనబడతా ఉంది. సో ఇది మరి ఎంతవరకు ముందు పోతుంది ఏంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి చూద్దాం. ఎగుమతి అయ్యేవి ఏంటి, దిగుమతి అయ్యేవి ఏంటి. సో ఒకసారి చూద్దాం. తగ్గిన టారిఫ్లు దన్ను. టెక్స్టైల్స్, అపారల్స్ తగ్గిన టారిఫ్స్ అట. లెదర్, ఫుట్వేర్, ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు, కొన్ని రకాల మెషినరీలు, ఆర్గానిక్ కెమికల్స్, ఇంటి అలంకరణ ఉత్పత్తులు, హస్త కళాకారుల ఉత్పత్తులు, వీటిపైన టారిఫ్లు తగ్గుతున్నాయి. వీటిపై అమెరికా టారిఫ్స్ ఉన్నట. జనరిక్ ఫార్మా, మన దేశంలో జనరిక్ ఫార్మా భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే ఔషధాలకు అమెరికా ప్రధాన మార్కెట్ కాబట్టి జనరిక్ మెడిసిన్ పై అమెరికా టారిఫ్లు పూర్తిగా రద్దు చేయడం మనకు కలిసి వచ్చే అంశం. భారత్ జనరిక్ ఫార్మా రంగానికి గొప్ప అవకాశం. ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ అట. మన దేశంలో ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాల తయారీ వేగం అందుకుంది. ఇది తాజా డీల్ తో మరింత అభివృద్ధి చెందింది. జెమ్స్, డైమండ్స్, జ్యువెలరీ పైన టారిఫ్లు 0కు దిగురావడంతో కార్మిక శక్తికి కలిసి రానుందంటూ చూస్తాం. సో సాగు రంగం. వరి, రాగులు, గోధుమలు, ఎండు కొబ్బరి, మొక్కజొన్నలు, బార్లీ, ఓట్స్, జొన్న, మైదా, పాలిష్ చేయన ధాన్యాలు, పిండిలకు రక్షణ ఉన్నది. బంగాళదుంప, ఉల్లి, వెల్లుల్లి, ముష్రూమ్స్, పొట్లకాయ, క్యాప్సికమ్, సో వీటన్నిటి కూడా
ట్రేడ్ డీల్ పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ఈ డీల్ తో సీ ఫుడ్స్ మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి కానున్నాయి. ఈ ఫలాలు సేఫ్ అట. సో మొత్తానికి అయితే ఆరెంజ్, నిమ్మకాయలు, స్ట్రాబెర్రీ ఇలాంటి వాటిపైన కొంత సేఫ్ గా ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే భారత్ అమెరికా మధ్య మోడీ ఒక ట్రేడ్ డీల్, మరి తన చాణక్యంతో చేసిండా మరి ఇంకేమన్నా అవి చేసినా తెలియదు, కానీ మొత్తానికైతే ట్రేడ్ డీల్ తోటి భారత్ యుఎస్ మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సో ఇది మార్చిల కల్లా అసలు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది.